తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పబ్లిక్ అఫైర్స్ ఫోరం సమిట్లో పాల్గొంటారు. విజన్ తెలంగాణ రైజింగ్ పై నేడు సీఎం రేవంత్ ప్రసంగం ఉంటుంది. ఇవాళ ఛత్తీస్గఢ్కు వెళ్లనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిని కలుస్తారు. సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు ముంపుపై చర్చించనున్నారు రెండు రాష్ట్రాల మంత్రులు. ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కేసులో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా 2 రోజులు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో ఇవాళ రేపు మిథున్ రెడ్డిని ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి. ఇవాళ ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 1:45 కేబినెట్ భేటీ అవుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనుంది. 15 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ భేటీ ఈ రోజు సమావేశమవుతోంది. ఇవాళ రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్లో సమావేశాలు ప్రారంభమవుతాయి. పేదలకు ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రాజోల్ నియోజకవర్గంలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్, డిజిటల్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు, క్రీడా శిక్షకుల కొరత, ప్లాస్టిక్ కాలుష్యం, భీములలో మహిళా సెజ్, ఆరోగ్యశ్రీ బలోపేతంపై సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. బీఎస్సీ నిర్ణయాలను సభ ముందు ఉంచనున్నారు సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ రోజు సభలో మొత్తం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. 20, 21, 28 తేదీల్లో సెలవు కాగా ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు. సభలో చర్చించేందుకు టీడీపీ 18 అంశాలను, బీజేపీ 9 అంశాలను ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు 0 అవర్లోనూ మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తొలి రోజు జీఎస్టీ సంస్కరణలపై శాసనసభలో చర్చ జరిగింది. జీఎస్టీని 2 స్లాబులకే పరిమితం చేయడం వల్ల ప్రజలకు లాభం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ట్యాక్స్ పెద్ద మొత్తంలో తగ్గుతుందని చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తే సంపద, సంక్షేమం మరింత పెరుగుతాయని అన్నారు సీఎం చంద్రబాబు. జీఎస్టీలో 2 స్లాబుల వల్ల నిత్యావసరాల ధరలు తగ్గుతాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం చూపిస్తాయని చెప్పారు. సంస్కరణలను ముందుండి నడిపించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సేవలను అభినందించారు. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా సామాజిక బాధ్యత ముఖ్యమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యూరియాపై ఏపీ మండలిలో చర్చ వాడివేడిగా సాగింది. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాదోపవాదాలు జరిగాయి. యూరియా ఒక్కటే కాదు, రైతు సమస్యలన్నింటిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అయినా సరే యూరియా సమస్యలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబడుతూ తీర్మానం ఇచ్చారు. మండలి చైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. మరో రోజు ఆ టాపిక్పై షార్ట్ డిస్కషన్ చేపడతామని చెప్పారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు వైసీపీ అధినేత జగన్. టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసి చంద్రబాబును ప్రతిపక్ష హోదా నుంచి తప్పించాలని గతంలో తనకు చాలా మంది సలహా ఇచ్చారని జగన్ చెప్పారు. కానీ తాము అలా చేయలేదని వారి అభిప్రాయాలు విన్నామని తెలిపారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎవరూ గొంతు విప్పకూడదనేదే కూటమి ఉద్దేశమని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్షిప్ కో ఫండింగ్ ప్రతిపాదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు లిండీ కామెరాన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ తదితర రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంకు వివరించారు బ్రిటిష్ హైకమిషనర్. యూకే యూనివర్సిటీల్లో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యం కోసం హైదరాబాద్ నుంచి అక్కడి యూనివర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉన్న కుటుంబం అన్నారు. పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని వెల్లింగ్టన్ ఎన్క్లేవ్లో వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాల్లో దాదాపు 7 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బూరుగు విక్రాంత్ కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహాదేవ జ్యువెలర్స్తో పాటు రాజశ్రీ ఫుడ్స్లో డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
తెలంగాణలో సంచలనం రేపిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. సీబీఐ అధికారులు ఫీల్డ్లోకి అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ మధ్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. పెద్దపల్లి జిల్లాలోని వామన్ రావు స్వగ్రామం గుంజపడుగు చేరుకున్న సీబీఐ అధికారులు ఆయన తండ్రి కిషన్ రావు ఇతర కుటుంబ సభ్యులను విచారించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సంజయ్ ఝాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంజయ్ ఝా ప్రోటోకాల్ ఉల్లంఘించిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిబంధనలు పాటించకుండా వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. న్యూస్ ఏపీలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై విచారణను ఇవాళకి వాయిదా వేసింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారు సెలెక్ట్ అయిన అభ్యర్థులు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది సింగిల్ బెంచ్. అయితే సింగిల్ బెంచ్ ఆదేశాలు డిస్మిస్ చేయాలని కోరారు సెలెక్ట్ అయిన అభ్యర్థులు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన కాసేపటికే ఫ్లైట్లో సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్ విమానం రెక్కల్లో పక్షి ఇరుక్కున్నట్టు గుర్తించాడు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి విశాఖలో సేఫ్గా ల్యాండ్ చేశాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల అక్రమాలపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇచ్చోడ మండలం నర్సాపూర్ పంచాయతీ కార్యదర్శి సునీల్ నాయక్ పై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. నర్సాపూర్లో ఇల్లు కట్టకుండానే అకౌంట్లో ₹1,00,000 వేయించారు. ఆ నగదును అకౌంట్ నుంచి విత్డ్రా చేయించి తీసుకున్నాడు పంచాయతీ కార్యదర్శి సునీల్ నాయక్. తిరుమలలో టీటీడీ ఈవో సింఘాల్ తనిఖీలు నిర్వహించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆరా తీశారు. బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వారికి క్వాలిటీ ఫుడ్ అందించడంపై దృష్టి పెట్టామన్నారు టీటీడీ ఈవో సింఘాల్. భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నామన్నారు. గరుడ సేవ రోజు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. అన్నదానం ట్రస్ట్కి ఇప్పటివరకు 2,263 కోట్లు విరాళాలు అందాయని వెల్లడించారు. పోక్సో కేసులో మంచిర్యాల కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹12,500 జరిమానా విధించింది. మూగ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష విధించింది న్యాయస్థానం. బాధితురాలికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. శ్రీశైలంలో 2 రోజులుగా శివకుండలిని సాధన శిక్షణ ఘనంగా జరుగుతోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమెరికా, చైనా నుంచి కూడా శ్రీశైలం చేరుకున్నారు భక్తులు. శివకుండలిని సాధన చేయడం వల్ల మనిషి శరీరంలో అద్భుతం జరుగుతుందన్నారు గురువు జీవేశ్వర యోగి. నాడీ వ్యవస్థలో ఓ పవర్ ఏర్పడుతుందని తెలిపారు. సాధనతో ఆయురారోగ్యాలు కలుగుతాయన్నారు జీవేశ్వర యోగి. ఎక్స్లో సంచలన పోస్ట్ చేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. నేపాల్ తరహాలో భారత్లో కూడా జంజీ ఉద్యమం వస్తుందన్నారు. ఈ దేశ యువత, ఈ దేశ విద్యార్థులు, ఈ దేశ జంజీ రాజ్యాంగాన్ని కాపాడతారన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఓట్ల చోరీని ఆపుతారని ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబ్ పేల్చారు. మొన్నటికి మొన్న ఆటం బాంబ్ పేల్చిన రాహుల్ ఇప్పుడు మరిన్ని ఆధారాలతో ఆరోపణలు గుప్పించారు. పక్కా పథకం ప్రకారం సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా ఓట్లు డిలీట్ చేస్తున్నారన్నారు రాహుల్. ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీహార్లో పర్యటించిన అమిత్ షా రాహుల్ గాంధీ చేసిన ఓటర్ అధికార యాత్రపై విమర్శలు గుప్పించారు. అక్రమంగా దేశంలోకి వచ్చిన చొరబాటుదారులను రక్షించడమే రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు అమిత్ షా. సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. అదంతా నిరాధార అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. ఆన్లైన్లో ఓట్లను తొలగించడం సాధ్యం కాదని తెలిపింది. ఖజురహోలోని విష్ణుమూర్తి విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సిజాయి గవాయ్ అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సిజాయి గవాయ్ అన్నారు.
కేరళ శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు తాపడాలకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు సీరియస్గా తీసుకుంది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని కోర్టు ప్రశ్నించింది. ఈ తగ్గుదలకు ఏకైక కారణం బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్ను కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది.